హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అవును, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మనం వినాయక చవితి ఎలా చేసుకున్నాం, అసలు ఎన్ఎస్జీలో వినాయక చవితి ఎలా చేశారని మీకు వీడియోలో చూపిస్తాను. లాస్ట్ ఇయర్ కూడా వినాయక చవితికి నేను ఇక్కడే ఉన్నాను, కానీ ఏంటో అసలు ఏం చేసినట్టు అనిపించలేదు. బట్ ఈసారి అయితే మాత్రం చెప్తున్నానా, ధూమ్ ధామ్గా చేశారు. అసలు గణేష్ చవితి మహారాష్ట్ర వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. సో మహారాష్ట్ర వాళ్ళకి వినాయక చవితి అంటే చాలా స్పెషల్. సో అస్సలు ఎలా చేశారు అన్నది చూపిస్తాను మీకు, చూడండి లాస్ట్ వరకు. చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేశారు. మేమైతే వినాయక చవితి చూపిస్తున్నాగా వీడియోలో ఎలా చేసుకున్నాము. పూజ ఉదయం అంతా పూజ అయిపోయిన తర్వాత పూజ అయ్యేసరికి 12-12:15 అలా అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 5 o'clockకి మందిర్కి అదే యూనిట్లో పూజకి వెళ్ళాల్సి ఉంది అని చెప్తే రెడీ అయిపోయాము. చక్కగా ఈవినింగ్ కూడా పూజ చేసేసుకొని మన గణపతిని అక్కడ పెద్ద గణపతి దగ్గర కూర్చోబెడదామని తీసుకువెళ్ళిపోయాం అనమాట అక్కడికే. మరి ఋషిగారు చూసారా ఎంత చక్కగా పెట్టుకున్నారో, గణపతి బప్ప మోనియా అంట. సో అదైతే కొంచెం ఫీల్ అయ్యింది. తీసుకెళ్ళొద్దమ్మా జేజీ, తీసుకెళ్ళొద్దమ్మా అని చెప్పింది. బట్ ఇలా తీసుకెళ్ళాలి కదమ్మా అంటే ఓకే అని తల మీద పెట్టుకుని బయటకు వచ్చేసాం. తీరే బయటకు వస్తే మన బుజ్జి గణపతిని చూడటానికి ఎంతమంది వచ్చారు తెలుసా? చాలా ఇంప్రెస్ అయ్యారు జనాలు అయితే. మన చిన్ని గణపతి చాలా ఫేమస్ అయిపోయారు. నిన్నైతే ఎంతమంది వచ్చి ఫొటోస్ తీసుకున్నారు. చాలా బాగున్నారు కదా మన చిన్ని గణపయ్య. అలా అయిపోయిన తర్వాత యూనిట్కి వెళ్దామనేసి అందరం వెళ్తే ఇంకా అక్కడ అందరూ కూడా చూసి దండం అది పెట్టేసుకున్న తర్వాత గణపతిని ఊరేగింపుగా తీసుకొస్తున్నారని వెళ్ళామన్నమాట. సో మనకన్నా కూడా చాలా ఎక్కువ ప్రీషియస్గా ఈ ఫెస్టివల్ని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే అది మహారాష్ట్రియన్స్ అనమాట. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళ కల్చర్ అది కూడా కనిపిస్తుంది చూడండి వీడియోలో. సో ఆరెంజ్ క్యాప్స్ పెట్టుకున్న వాళ్ళందరూ, ఆరెంజ్ తలపాగాలు పెట్టుకున్న వాళ్ళందరూ మహారాష్ట్రియన్స్ అనమాట. సో వాళ్ళ కల్చర్ డ్యాన్సెస్ కానీ వాళ్ళ కల్చరల్, మనం కోలాటాలు అవి వేస్తాం కదా, అలాగే వాళ్ళకి కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్ అవి ఉన్నాయి, మీకు ఈ వీడియోలో కనిపిస్తూ ఉంటాయి. వాటితో భజంత్రీలతో మన గణపతిని చాలా చక్కగా ఆహ్వానించేశారు. ఈ మధ్యలో అయితే ఋషి గారిని నేను ఎత్తుకోవడం చూసి పాపం అన్నీ అయితే వచ్చి ఏదిరా నేను ఎత్తుకుంటాను మేనకోళ్ళని అని పెట్టుకొని చక్కగా ఎత్తుకున్నారు. నాకైతే చాలా అనిపించింది అన్నీని చూస్తే, అలా అడిగితే నేను కనెక్ట్ అయిన అన్నయ్య అన్న ఫీల్ వచ్చింది. సో అయిపోయిన తర్వాత ఆ గ్యాప్లో నేను వీడియో కవర్ చేయడానికి ట్రై చేశాను. చూస్తున్నారా వాళ్ళందరూ మొత్తం డ్యాన్స్ చేసుకుంటూ చక్కగా డీజే పెట్టుకున్నారు. ఋషిగాడు అయితే వెళ్ళి చక్కగా వ్యాన్లో కూర్చుండిపోయాడు. నేను వీడియో తీస్తూ వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూసేసరికి ఒకసారిగా చూడిపోయేసరికి దాని ఆనందం చూడండి, ఓ పొంగిపోతుంది అసలు. చాలా బాగా అయింది. తర్వాత వాళ్ళ అత్త తీసుకొని వాళ్ళందరితో ఫోటో తీసుకుంటాను అని ఋషిగారిని తీసుకున్నారు. మీకు చూడండి ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. మహారాష్ట్ర వాళ్ళు వేసే డ్యాన్స్ అది కూడా. ఇది జెంట్స్ బ్యాచ్ అనమాట. చూస్తున్నారా, మనం తప్పెట్ల గుళ్ళు అలా వేస్తుంటారు కదా మన దగ్గర, చిడతలు కోలాటాలు అలాగా. సో వాళ్ళు ఇలాంటి వాటితో అనేది డ్యాన్స్ చేశారనమాట. డ్రమ్స్ కొడుతుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మీకు జెండా కనపడుతుంది కదా, ఎవరున్నారు అనుకుంటున్నారు? శివాజీ మహారాజు. నమో పార్వతీపతియే హర హర మహాదేవ్ అన్న ఫేమస్ డైలాగ్ ఉంది కదా, సో అది చెప్తూ స్టార్ట్ చేశారు. ఇంకా చూడండి దుమ్ము దులిపేశారు. అసలు అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. అసలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ టైం అసలు ఇలా చేయలేదు. బట్ కొంచెం ఒక దగ్గర వినాయకుని పెట్టారు కానీ మాకు వెళ్ళటానికే అవ్వలేదు. మన సార్ గారి డ్యూటీ సంగతి మీ అందరికీ తెలిసిందే కదా, సార్ చాలా బిజీ. సో వెళ్ళలేదు లాస్ట్ టైం అయితే. ఈసారి అయితే అంతకంటే చాలా గ్రాండ్గా చేశారు. అదేంటో మేము వెళ్ళిపోతున్నాం అంటేనే అన్నీ చక్కగా అవుతున్నాయి అనిపిస్తుంది. అవును, చెప్పడం మర్చిపోయాం కదా, ఇంకొక 1 monthలో మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ అయిపోయింది 1.5 year క్వార్టర్స్ అయిపోయింది కదా, మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆ ముచ్చట్ల తర్వాత చెప్పుకుందాంలేండి. చూస్తున్నారా ఎంత చక్కగా వీళ్ళందరినీ యూనిఫామ్స్లో చూసి, యూనిఫామ్ డ్యూటీ టెన్షన్ ఇదంతా ఈ మైండ్ సెట్లో ఉండి ఒకసారి ఇలా చూస్తుంటే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. వినాయక చవితి ఇంత గట్టిగా అవుతుంది అనుకోలేదు. చాలా అదొక ఫెస్టివ్ వైబ్ వచ్చిందనమాట. చాలా బాగా అనిపించింది. ఏంట్రా అంటే వీళ్ళ డాన్సుల పుణ్యం నా చూడకూడదు ఈరోజు చందమామను అనుకుంటూనే 3-4 times చూశాను ఇటువైపు ఫేసింగ్ పెట్టి కూర్చోవటం వల్ల. బట్ ఓకేలే, మనం చక్కగా పూజ చేసుకొని కదాక్షంతలు వేసుకుంటాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ నమ్ముతారా అంటే ఇవన్నీ నమ్మే కదండి వినాయక చవితి చేసుకుంటున్నాం, పూజలు చేసుకుంటున్నాం. అలాంటప్పుడు అవి కూడా నమ్మటంలో తప్పలేదు కదా. సో నేనైతే అలా ఫీల్ అయ్యాను. అక్షంతలు వేసుకున్నాను కదా, ఏం ప్రాబ్లం లేదులే అనుకున్నా. మరి చూడాలి ఏమవుతుందా అన్నది. చూస్తున్నారా ఋషి మామూలు ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారో. అందులోనే గౌడాన్ని కూడా పార్టిసిపేట్ చేశారు. గౌడాన్నయ్య, దీపక్ అన్నయ్య ఎంత చక్కగా డాన్స్ చేస్తున్నారో చూస్తుంటే భలే అనిపిస్తుంది కదా.
చెప్తున్నాను కదా, చూడటానికి అయితే మాత్రం కన్నుల పండుగగా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఈ ఋషి గారిని ఎత్తుకొనే ఉన్నాను చాలాసేపు. బట్ అయినా నాకు వెళ్ళాలనిపించలేదు. చూస్తున్నంత హ్యాపీగా అనిపించింది. చాలా అయిపోయింది ఇవన్నీ చూసి మిస్ అయ్యాను కదా. ఇక్కడ చూస్తున్నారా, ఒక ఆయన శివాజీ మహారాజ్ గారు కత్తి యుద్ధం చేస్తారు కదా, వాళ్ళ మహారాష్ట్ర వాళ్ళందరూ కూడా అది ఫేమస్ అట. సో ఆయన చూసారా ఎంత చక్కగా కత్తి సాము చేస్తున్నారో. మనం కర్రసాము అలా చేస్తాం కదా, వీళ్ళు కత్తితో చేశారనమాట. చాలా బాగా చేశారు. అది పట్టుకోవడానికైనా చాలా మంచి గ్రిప్ ఉండాలి కదా. సో ఆయన చాలా బాగా చేశారు. అవును, మీలో ఎవరికన్నా కరసం చేయడం వచ్చా? మా ఆయన చాలా బాగా కరసం చేస్తారు. సో మీరు ఎప్పుడన్నా చేస్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత మన జెంట్స్ బ్యాచ్ అయిపోయిందండి. వచ్చారు ఋషి అత్త, అదిగో చూస్తారా సెకండ్ వన్ కనిపిస్తున్నారు గ్రీన్ కలర్ ఋషి అత్తరు ఇది అనమాట. సో చాలా చక్కగా చేశారు వీళ్ళందరూ కూడా. చూసారా మనం చిడతలు వేస్తాం కదా, వాళ్ళ చేతిలో చూసారా ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, వాటితోనే వేస్తున్నారనమాట. చాలా చాలా బాగా వేశారు. చాలా చక్కగా అనిపించింది చూస్తుంటే. కోలాటం అది వేస్తుంటాం కదా మన సైడ్, సో వాళ్ళకి ఇలా అన్నమాట. ఓన్లీ గణేష్ చతుర్థిలోనే వేస్తారట అలాగా. చూసారా జెండా మీద క్లియర్గా కనిపిస్తున్నారు మన శివాజీ మహారాజ్. సో చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళ క్యాప్స్ అవి చూసారా, వాళ్ళ కల్చర్, ఆ ముక్కు నోస్ పిన్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది చూడటానికి. చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చూస్తుంటే. మీరు ఎప్పుడైనా చూసారా? వీళ్ళ డ్యాన్సెస్ కానీ వీళ్ళ కల్చర్ కానీ చాలా బాగుంటుంది. చాలా మంచిగా ట్రీట్ చేస్తారు వీళ్ళు కూడా. సో చూసారా ఎంత చక్కగా. అవి అసలు నాకు తెలిసి వీళ్ళు ఎప్పుడు ప్రాక్టీస్ అయినట్టు ఏం అనిపించలేదు ఇక్కడ. బట్ మహారాష్ట్రియన్స్ అందరికీ కూడా ఇలా చేయటం వస్తుందట. సో అలాగే ఇక్కడ కూడా వేశారు. వీళ్ళు ఇక్కడేం ప్రాక్టీస్ చేయడం గట్టా ఏం లేదు. సో అక్కడ అలవాటుతోనే ఇక్కడ చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది చూస్తుంటే. ఇంకా చూస్తూనే చీకటి అవుతుంది. మన ఋషి గారిని ఇంకా అందరూ ఎత్తుకొని ఆవిడ డ్యాన్స్ చేయడం, ఆవిడతో పాటు అందరూ డ్యాన్స్ చేయటమే. సో ఇంక నాకు లాస్ట్కి చెయ్యి చాలా నొప్పి వచ్చేసి ఇంక తీసుకెళ్ళి కారులో వెనకాతలు కూర్చోబెట్టాను. ఇక్కడ వచ్చారండి మన అసలైన సార్ గారు. యూనిట్లో కూర్చున్నారు మన పాపం బిడ్డడు. సో చూసి ఋషి గారు తీసుకొని వెళ్ళి డ్యాన్స్ చేశారనమాట. మన సార్ని డ్యాన్స్ చేయమంటే అదేదో మరో మూడో ప్రపంచ యుద్ధంలాగా ఫీల్ అయిపోయి వేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. బట్ తర్వాత అలా వేశారనమాట. డాడీతో పాటు అలా ఎంజాయ్ చేసింది. ఫైనలీ ఎంపీకి అయితే వచ్చేసాము. అదే మందిరం ఉండే ప్లేస్కి వచ్చాము. ఇది ఎంట్రన్స్ అనమాట. సో చాలా చక్కగా చేసేసారు. మన ఋషి ఇక్కడ హైలైట్ డ్యాన్స్ వేసింది. అది మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. అస్సలు నేను అప్పుడు లేను. అక్కడ అన్నీ తీసి వీడియో పెట్టారనమాట. వచ్చిందండి మన హీరోయిన్. చూస్తున్నారు ఎంత చక్కగా డాన్స్ వేస్తుందో. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వీడియో చూసి. నేనైతే లేనప్పుడు వీడియో ఈ డ్యాన్స్ వేసేటప్పుడు గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. వాళ్ళ డాడీతో ఉందన్నమాట. సో డాన్స్ వేసింది వాళ్ళ డాడీతో. ఒకనే పెట్టాడు నాకు ఈ వీడియో చూసి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వేస్తూ వాళ్ళ మామ కూడా వచ్చి యాడ్ అయిపోయారు. చక్కగా మేనకోళ్ళతో చూసారా ఎంత హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నారో. దీపక్ అని అనమాట. చాలా బాగా చూసుకుంటాడు ఋషిని అయితే మాత్రం అన్నయ్య. చాలా బాగా అనిపించింది. ఋషితో ఇంకొకరు ఏంటి అందరూ డ్యాన్సులు వేసేయడమే చూసి అందరికీ బుడ్డి మేనకోడలు కదా, చాలా చక్కగా ఎంజాయ్ చేసింది. నాకంటే కూడా ఋషి ఎక్కువ వినాయక చవితి ఎంజాయ్ చేసింది అనిపించింది వీడియోస్ చూస్తుంటే కదా. మీకేమనిపించింది? చూసారా అన్నీ వదలగానే ఇంకొక అన్నీ వచ్చి స్టార్ట్ చేశారు. ఇంకా అలా వేస్తూనే ఉంది డ్యాన్స్ అయితే మాత్రం. ఇంకా పూజ దగ్గరకు వచ్చేస్తే ఇదైతే ఎంట్రన్స్ అనమాట. చాలా చక్కగా సెట్ చేశారు. డ్యూటీ అట్మాస్ఫియర్ ఎన్వైర్న్మెంట్ అంతా ఒకసారి చూస్తూ ఇలా చూడగానే నాకు మన సైడ్ వచ్చేసి మన దగ్గర అందరి దగ్గర వినాయక చవితి చేసుకుంటున్న ఫీల్ వచ్చింది నాకైతే. ఇంకా వెహికల్లోంచి మన బుజ్జి గణపతిని కిందకి దించేసి చక్కగా పూజ చేసి ఓసీ సాబు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పూజ చేశారనమాట. పూజ చేసేసిన తర్వాత మన గణపతిని యథావిధిగా ప్రతిష్టాపన చేసేసారు. పూజ అంతా అయిపోయింది. మొత్తం ఓసీ సార్, ఎస్ఎం సార్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అరేంజ్ చేశారు. భలే అనిపించింది మొత్తం. పూజ అది అయిపోయిన తర్వాత ప్రసాదం అది డిస్ట్రిబ్యూట్ చేసేసారు. మా గణపతి పూజ అయితే ఈసారి ఇలా అయింది. మీరు ఎలా చేసుకున్నారు? మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీరు ఎలా చేసుకున్నారో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన చిట్టి ఋషం అయితే బాయ్ చెప్పేస్తుంది. బాయ్ అందరికీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.